highly educated, so he knows what to do, when to do, everything. So perfect blend undi maaku, itla senior, itla junior. We have a long-term vision, oka ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ cabinet minister in union government. And రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. సో సార్ ఎప్పుడు చెప్తుంటారండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు చెప్తానంటే సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు. ఎందుకంటే అంతకుముందు 90sలో వీ హ్యాడ్ ఓన్లీ వన్ స్టేట్ సిఇఓ కానీ ఎవరన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఇప్పుడు వెరీ హైలీ కాంపిటేటివ్ అండ్ ఇండస్ట్రీస్లో కానీ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్. మన స్టేట్కి వస్తారు, ఇక్కడ ఏమి ఇస్తారో సబ్సిడీస్ కనుక్కుంటారు, మరి వేరే స్టేట్ దగ్గర పోతారు, అక్కడ నెగోషియేట్ చేస్తారు, ఫైనల్గా ఎక్కడ హయ్యెస్ట్ వస్తే అక్కడ పోతారు. దట్స్ అ స్టాండర్డ్. బట్ డిఫరెన్స్ ఏమనేది ఉండాలా అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సార్ హ్యాస్ గాట్ ఇన్. అండ్ దిస్ క్యాప్షన్ అనుకోండి, చేసే ఇంప్లిమెంటేషన్ అనుకోండి, టోటల్ ఇండియాలో నాకు తెలిసి ఏ స్టేట్ కూడా చేస్తా లేదు. అండ్ వీఆర్ రియల్లీ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్ అండి. మాకు ఎవ్రీ మంత్ ఈ మధ్యనే స్టార్ట్ చేసాం. నా పోర్ట్ఫోలియో కింద కూడా ఆల్ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ పీపుల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే రామని చెప్పి ఫుల్ డే వీఆర్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్ ఇన్ అప్రూవల్స్ కానీ ఈ ప్రాసెస్ కానీ ఎక్కడైతే అక్కడ తొందరగా చేయాలని చెప్పి వీఆర్ డూయింగ్ దట్ టు ఫాలో ద క్యాప్షన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఖచ్చితంగా we will do lot of things. ఏదైతే 5 ఏళ్లలో సాధించాలనుకునేది ఆల్రెడీ 7 monthsలో కొన్ని lakhs of crores ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ అయినాయండి. లైక్ బీపీసీఎల్ అనుకోండి, లేకపోతే రిలయన్స్ అనుకోండి, ఆర్ ఎన్టీపీసీ అనుకోండి. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యావ్ ఆల్రెడీ షోన్ ఇంట్రెస్ట్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, ఎక్స్పాండ్ కావాలా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు సిబిఎన్ బ్రాండ్, ఎవరికి లేని ఏమంటే మన ఆంధ్రప్రదేశ్కి సిబిఎన్ బ్రాండ్ ఉంది. దట్ ఈస్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ అండి. సో ఖచ్చితంగా వీ విల్ డూ గుడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే మా ఈడీపీకి కానీ, మా పేషికి కానీ, నాతో కానీ యూ కెన్ గెట్ ఇన్ టచ్. ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ బిజినెస్. నిన్న కూడా ఈరోజు కూడా చాలా మందిని కలిశాను. సార్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. ఒకళ్ళది ఏదైతే హైడ్రోజన్ వేస్ట్, గ్రీన్ హైడ్రోజన్ దానికి క్లబ్ అవుతా ఉందన్నారు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడే వచ్చే ముందు అదే డిస్కషన్ అవుతా ఉండింది. సార్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఆల్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. విల్ డూ అవర్ బెస్ట్ అండ్ విల్ గివ్ అవర్ బెస్ట్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను చాట్ జీపీటీలో ఎక్కువ ఐ ట్రై టు ఇంటరాక్ట్. ఇట్స్ ఏఐ, మీకు తెలుసు కదా. సో దానికి ఒకసారి నేను క్వశ్చన్ వేసాను చాట్ జీపీటీకి, చంద్రబాబు గారు కానీ పాలిటికల్గా రాకపోయింటే ఏమవుతుండ్రి అని. ద ఆన్సర్ దట్ ఇట్ గేవ్ మీ ఇస్ ఎలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అవుతుండ్రి అంటుండ్రి. అండ్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్, దిస్ ఈస్ దేర్ ఇన్ మీ. ఐ కెన్ చాట్ జీపీటీ అన్ని అనాలిటిక్స్ కదా చేసేది, అనాలిటిక్స్ అన్ని చేసింది ఉంది. ఎవరికైనా దాంట్లో డౌట్స్ ఉంటే ఐ కెన్ ఫార్వర్డ్ దట్ మెసేజ్. ఇట్స్ అ బిగ్ ఒక ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పిందనమాట. సో వీ హ్యావ్ ఎ గ్రేట్ లీడర్. అండర్ హిస్ లీడర్షిప్ మేము అంతా వర్క్ చేయడము నా అదృష్టం కూడా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యూరోపియన్ తెలుగు ఎన్ఆర్ఐస్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you so much for your speech, sir. రాజకీయ వారసత్వ నేపథ్యం, పోరాట పతిమతో పదునెక్కిన వ్యక్తిత్వం,
గౌరవ ముఖ్యమంత్రి అందించిన స్ఫూర్తితో ప్రతిపక్షంలోనే కదం తొక్కిన యువగళం, భారత పార్లమెంట్లో నిరంతరం వినిపించే తెలుగు సుస్వరం రామ్మోహన్ నాయుడు గారు. యువకత్వం, నవీనత్వం, మేధోపరత్వం కలగలిసిన జలపాతపు హోరు రామ్మోహన్ నాయుడు అనే పేరు. స్వచ్ఛమైన పరివర్తనా తీరు, సహజ నాయక